లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రోజుల్లో నెలల్లో షూటింగ్లు కంప్లీట్ చేసుకునే సినిమాలు ఏళ్ల తరబడి షూటింగ్ చేసుకుంటున్నాయంటే అందుకు ఆద్యుడు రాజమౌళి అనే చెప్పాలి. గతంలో ఇలా జరిగినా అవి గ్రాఫిక్స్ కారణమో లేక ఏదైనా ప్రత్యేక సందర్భమో అయి ఉండేది. ఇక రాజమౌళి బాటలోనే మరికొందరు ఇలా ఏళ్ల తరబడి నాంచుతుండడంతో ఒక సినిమా ఎన్నేళ్లు బాసు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మూవీ లవర్స్. దీంతో ఇప్పటిదాకా ఇచ్చిన గ్యాప్ ఇక ముందు ఇవ్వనంటూ పబ్లిక్ గానే చెప్పుకొచ్చాడు ఈ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానుల్ని దాదాపు 3 ఏళ్లు వెయిట్ చేయించిన ఈ స్టార్ హీరో ఇప్పుడు అంత టైం తీసుకోకుండా త్వరగానే సినిమాలను చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి డీజే అలవైకుంఠపురంలోలా పుష్ప 1 కూడా మామూలు హిట్ అయ్యుంటే ఈ పాటికే మరో 2 సినిమాలు చేసుండేవాడు. కానీ పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశానికంటాయి. దీంతో మొదటి పార్టుకు మించి పుష్ప 2 ఉండాలన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ కి చాలా టైం తీసుకున్నాడు సుక్కు. ఇక షూటింగ్ కూడా భారీ స్థాయిలో తీయటంతో దాదాపు 3 ఏళ్లుగా పుష్ప 2 తప్ప మరో సినిమా లేకుండా నెట్టుకొచ్చాడు మన ఐకాన్ స్టార్. ఎట్టకేలకు అభిమానుల గోడు విన్నాడో ఏమో. కొచ్చిలో జరిగిన ఈవెంట్లో మాట్లాడుతూ అభిమానులను 3 సంవత్సరాల పాటు వెయిట్ చేయించానని, ఇకపై ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటానని మాలీవుడ్ ఫ్యాన్స్ సాక్షిగా హామీ ఇచ్చాడు. సో అల్లు అర్జున్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి మొదలు పెడతారనే దాని గురించి ఇంకా సమాచారం లేదు. కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబుకి గుంటూరు కారం వంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ మాటల మాంత్రికుడు మా బన్నీ బాబుకి ఎలాంటి సినిమా ఇస్తాడో ఏంటో అంటూ చెవులు కొరుక్కుంటున్నారట పుష్పరాజ్ ఫ్యాన్స్. చూడాలి మరి ఈ టాలీవుడ్ గురించి మన పుష్పరాజ్తో ఎలాంటి సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తాడో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.